నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సంఘంలో పరిశుద్ధులుగా జీవించాలంటే అది ఎవరిచ్చిన కృప అంటే దేవుడు ఇచ్చిన కృప. దేవుడు ఇచ్చిన కృప యేసుక్రీస్తు ద్వారా మన అందరికి కూడా సంప్రాప్తమైంది. యేసుక్రీస్తు లోకానికి రాకుండా ఉన్నట్లయితే మనం అందరికి కూడా దేవుణ్ణి ఆరాధించే అర్హత కానీ దేవుణ్ణి మహింపరిచే అర్హత కానీ మనకు ఎవరికి కూడా లేదు. యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారానే మనకు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని పిల్లలయ్యే అవకాశానికి మనందరికి కూడా వచ్చింది. కాబట్టి అటువంటి దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నారో, యేసుక్రీస్తు ఎలాగైతే పరిశుద్ధులుగా లోకంలో జీవించారో బ్రతుకున్నంత కాలం మనం కూడా ఆ విధంగా జీవించడానికి, మనం కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం గడపడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే అతిక్రమాలు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం చేసిన చిన్న చిన్న తప్పులు కానీ అతిక్రమాలు కానీ అన్నీ కూడా మనం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. దేవుణ్ణి మనం అందరం కూడా వాటిని గురించి క్షమాపణ మనం అందరం కూడా తెలియజేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విధంగా గడపాలి, ఈ విధంగా ఉండాలని తండ్రి అయిన దేవుడు మనందరికి కూడా దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందురుగాక. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే నీతిమంతులుగా రావాలి, ఉల్లాసంగా రావాలి, మహా ఆనందంతో మనం అందరం కూడా దేవుని సన్నిధికి రావాలి. ఎంత ఇప్పుడు ఈ యొక్క ఎండలో ఒక్కలో మనం అందరం కూడా ఉన్న దేవుని సన్నిధిలో మనమంతా కూడా ఉన్నాం. కాబట్టి మనం ఎంతో శ్రమ అనుభవిస్తున్నాం, ఇక్కడ ఎన్నో గాలి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అయినా కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి తండ్రి అయిన దేవుడు మన శ్రమకి తగిన మేలుని, శ్రమకు తగిన దీవెనలు మనకు దయచేస్తాడు. ఎటువంటి దీవెనలు అంటే భౌతిక సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైనవి. కాబట్టి ముందు మనం శ్రమ పడినా తర్వాత మనకు మేలు కలుగుతుందని తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు యాజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. కాబట్టి మనం ఈ విధంగా ఉండకూడదు. మనం ఎందుకు కూడి రావాలంటే అందరి మేలు కోసం మనం అందరం కూడా కూడి రావాలి. ఒకరినొకరికి మనం అందరం కూడా కలుసుకోవడానికి, ఒకరినొకరు మనం అందరం కూడా ఒకరి బాధలు ఒకరి సంతోషం ఒకరు పంచుకోవడానికి, అలాగే ఒకరి కోసం ఒకరు అందరూ ప్రార్థన చేసుకోవడానికి, ఒకరి సంఘం కోసం ఒకళ్ళు మనం అంతా కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి, కలిసి సంతోషంగా గడపడానికి, దేవుని సన్నిధిలో ఉల్లాసంగా గడపడానికి మనం అందరం కూడా దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో మనమంతా కూడా ఈ విధంగా జనులు ప్రవర్తించాలని దేవుని వాక్యం ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా గడుపుతున్నాం, దేవుని సన్నిధికి వచ్చి మనమంతా కూడా నిద్రపోతున్నామా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నామా, లేదా కబుర్లు చెప్పుకుంటున్నామా, లేకపోతే దేవుని వాక్యాన్ని వింటున్నామా అనేది విషయాన్ని మనం అంతా కూడా ఆలోచన చేయాలి. కాబట్టి మీరు కూడా చెప్పిన విధంగా దేవుని సన్నిధిలో ఎలా గడపాలని చెప్పిన విధంగా ఇప్పటి వరకు కూడా మీరు కూడా ఆ విధంగా ఉండాలని, నిందారహితులుగా ఉండాలని, దేవునికి యథార్థంగా నిజాయితీగా మనం అందరం కూడా ఉండాలని తెలియజేస్తూ, మరణం వరకు కూడా మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉంటేనే
మనం అంతా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తండ్రి అయిన దేవుణ్ణి మనం అందరం కూడా చూచి ఆనందించి గడపడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కూడా మరణం వరకు పరిశుద్ధులుగా ఉండడానికి మన యొక్క దురాశల్ని, మన యొక్క లోకాశల్ని కూడా చంపుకొని మనం ఉన్నట్లయితేనే మనం పాపంలోనికి వెళ్లకుండా ఉంటాం. ఎందుకంటే దురాశ గర్భము ధరించి పాపము కన్నెను, ఆ పాపము వలన మరణము సంప్రాప్తమైన. కాబట్టి మొట్టమొదటి పాపం చేయాల్సిన కారణం ఏంటంటే, పాపానికి ఒడిగట్టడానికి కారణం ఏంటంటే దురాశ. కాబట్టి ఆ దురాశను మనం కలిగి ఉండకూడదు. ఆ దురాశను కలిగి ఉన్నట్లయితే మనం అంతా ఏమవుతాం అంటే లోకం మీదే ఆశ కలిగి ఉంటాం, కానీ పరలోక రాజ్యం మీద ఎటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అంతా కూడా నిందారహితులుగా, ఆనందంగా, ఉల్లాసంగా, పరిశుద్ధులుగా మనం అంతా కూడా కొనసాగాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే దేవుడు మనందరికి కూడా దీవిస్తాడు. పరలోకం వెళ్ళడానికి మనం అందరికి కూడా తగిన అవకాశాలని, మార్గాల్ని యేసుక్రీస్తు ద్వారా మనందరికి కూడా దయచేస్తాడు. కాబట్టి కొద్ది విషయాలు మీ అందరూ కూడా శ్రద్ధగా విన్నారని తెలుస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా విన్న మీ అందరికీ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మాధవరావు గారికి, అలాగే మట్లపూడిలో ఉన్న క్రీస్తు సంఘానికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.